మన హైదరాబాద్ ఆంటీ గురించి ఇలాగా వంట చేతి రుచి మనసుగా నచ్చేది. ఈ దోశలు తింటుంటే మీరు ఎవరికైనా చెప్తే తెలుస్తుంది జొన్న దోశలని, లేకపోతే మామూలు దోశలు అనుకుంటారు. ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్ కింద ఒక దోశ కానీ 2 దోశలు కానీ వేసుకోవచ్చు జొన్న దోశలు. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే మీకు మంచి హెల్తీ రెసిపీ అయితే మళ్ళీ టిఫిన్ తోటి మీ ముందుకు వచ్చేసాను. చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ కింద కూడా మనం చేసేసుకోవచ్చు. అయితే ఈ ప్రాసెస్ అయితే మీకు 2-3 రకాలుగా ఉంటుంది. అయితే నేను ఫస్ట్ అయితే చెప్తాను మీకు, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా ఈజీగా చూపిస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే నేను ఏం చేస్తున్నానంటే సాయి మినపగుళ్ళు తీసుకున్నాను అనమాట. ఇలా ఒక కప్పు సాయి మినపగుళ్ళు తీసుకుంటే కనుక మీరు నానబెట్టుకొని చక్కగా ఇదిగోండి, నేను వాటర్లో పప్పు అయితే నానబెట్టుకున్నాను 1 కప్పు. అలాగే మనకి జొన్నలు అన్నమాట, జొన్న దోశలు అయితే చేస్తున్నాను అనమాట. అయితే జొన్నలు అనేటప్పటికి జొన్న రొట్టె గుర్తుకొస్తుంది కదా. నాకు జొన్న రొట్టె చేయడం అంటే అదే పెద్ద ప్రాసెస్. కొంచెం గోరచ్చని నీళ్ళు కలుపుకుని, అంటే పెద్ద ప్రాసెస్ అంటే కలిపేయడం పిండి అంతే ఈజీగా, చేసేటప్పుడు మళ్ళీ దాన్ని తడిపడితో కొంచెం కాల్చడం కొంచెం టైం పడుతుంది. అదేమో కొంచెం క్రిస్పీగా వస్తూ ఉంటుంది. చాలా మందికి అందరికీ ఇష్టం ఉండదు క్రిస్పీగా తిని. జొన్న రొట్టె తింటే మంచిది అంటారు. 1-2 రొట్టెలు తిని నైట్ హ్యాపీగా పడుకోవచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే జొన్న దోశలు చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు రాగి దోశలు చూపించాను, కొరల దోశలు చూపించాను, కొరల ఇడ్లీ, రాగి ఇడ్లీ, ఇన్స్టెంట్గా టిఫిన్స్ కూడా నేను చాలా రకాలు చేశాను. ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడండి, మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అయితే రాగి దోశల గురించి చాలామంది నన్ను అడుగుతున్నారు అన్నమాట. అంటే మీరు చెప్పలేదని చెప్పేసి. ఇంతకుముందు నేను వీడియోలో చెప్పానండి, ఆ పిండి ఎలా రెడీ చేసుకున్నాను అన్నది ఇంతకుముందు నేను వీడియో తీసాను. ఆ రెడీమేడ్ పిండిని ఇడ్లీ కింద చేసుకోవచ్చు, దోశల కింద కూడా. మీరు అంటే ఉత్తి రాగి పిండితో కూడా దోశలు చేసేసుకోవచ్చు. వాటర్ కలిపేసుకుని కొంచెం రాగి పిండి దోశ వేసుకోవచ్చు. మనకి అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు ఏదైనా హెల్తీగా తినాలన్నా, కొంచెం టేస్టీగా ఉండాలంటే కొంచెం మినప్పప్పు అనో, దాంట్లోకి కొంచెం పెసరపప్పు అని ఏదో ఒకటి, అంటే కమ్మదనంగా కొంచెం మన నోటికి చక్కగా వెళ్ళిపోవాలంటే ఏదో ఒకటి దానికి యాడ్ చేయండి. కాబట్టి నేనేం చేస్తున్నానంటే రాగులకి మినపగుళ్ళు, సాయి మినపగుళ్ళు, డబుల్ హార్స్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. తీసుకుని సాయి మినపగుళ్ళు అవి కలిపి పొడి చేసేసుకుని మీరు డబ్బాలో స్టోర్ చేసుకుని రోజుకు 1 కప్పుడు పిండి, 2 దోశలు 3 దోశలు మీకు లెక్క ఉంటుంది కదా, మీకు తిని తగ్గట్టుగా చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఏం చేస్తున్నానంటే కప్పు సాయి మినపగుళ్ళు తీసుకుని నానబెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఆల్రెడీ నేను కడిగేసుకుని నైట్ ఓవర్ నైట్, అంటే నైట్ ఇంకా సాయంత్రం పడుకునే ముందు నానబెట్టేసుకున్నాను. కప్పు మినపగుళ్ళకి 2 కప్పులు జొన్నలు అన్నమాట. జొన్నలు చక్కగా జొన్న దోశలు వేసుకుందామనండి. నేను మారుస్తూ ఉంటాను టిఫిన్, మొహం మొత్తకుండా పిల్లలకైనా మా వారికైనా. ఎక్కువ నైట్ భోజనం కన్నా ఎక్కువ భోజనం స్కిప్ చేసేసి ఎక్కువ టిఫిన్ రూపంలో ఏదో ఒకటి పెడుతూ ఉంటాను అనమాట, హెల్త్కి మంచిదని చెప్పేసి. అంటే మనం 40 దాటిన తర్వాత ఒక నైట్ మనం అంటే అంటే ఎప్పుడైనా అయితే తప్పదు, ఇంకా 2 రోజులకు 3 రోజులకు భోజనం చేసినా పర్వాలేదు. నైట్ టిఫిన్ ఎక్కువ తింటే మంచిదని చెప్పేసి ఎక్కువ అంటే టిఫిన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇదిగోండి జొన్నలు చూసారా, నానబెట్టేసాను. మనకి ఇవి ఓవర్ నైట్ నానిపోవన్నమాట. ఈ జొన్నల్ని ఇది కలిపి మనం ఇప్పుడు రుబ్బుకుందాం. ఇవి 2 గిన్నెలు వేసుకోవాలండి జొన్నలు అయితే. ఇదిగోండి జొన్నలు అంటే ఇలా ఉంటాయి, మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. జొన్నలు అంటే ఇలా ఉంటాయి. కొంచెం మనం మంచి తీసుకున్నాం అనుకోండి, ఇందులో చెత్త అది ఉండదు కాబట్టి చక్కగా అలా తీసుకున్న వెంటనే మనం నానబెట్టేసుకోవచ్చు. లేదా ఈ 2 రెండింటిని కూడా మనం పొడి కూడా చేయొచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా సులువుగా మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు మిక్సీలోనే రుబ్బేస్తున్నానండి. గ్రైండర్లో అయినా రుబ్బేసుకోవచ్చు, కానీ ఇక ఈ మిక్సీలో ఏంటంటే పప్పు అది చక్కగా గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది అగారా వాళ్ళది మిక్సర్ గ్రైండర్ అండి. కాబట్టి మనకి చక్కగా ఇది పప్పు అది నలిగిపోతుంది. నేను 2 కలిపి ఇదిగోండి జొన్నలు ఆల్రెడీ నేను కడిగేసి పెట్టుకున్నాను. జొన్నలు అన్నమాట, జొన్నలు మినపగుళ్ళు కలిపి మిక్సీ పెట్టేద్దాం. ఇంక ఇందులో బియ్యం కానీ ఏమీ నానబెట్టట్లేదు నేనైతేనే. మీరు ఈ ప్లేస్లో అటుకులు కూడా వేసుకుని కూడా చేసుకోవచ్చు. అంటే ఓన్లీ ఉత్తి జొన్న రొట్టెలే తినాలి అనుకున్నారనుకోండి, జొన్న దోశలే, కొంచెం అటుకులు యాడ్ చేసుకొని మీరు అటుకులు ఒక 2 కప్పులు వేసుకొని, అంటే ఈక్వాలిటీ అన్నమాట. మీకు తెలుసు కదండి అగారా వాళ్ళది మిక్సర్ గ్రైండర్. ఇది 2 years వారంటీ ఉందండి. 3 jars అన్నమాట. ఇది నేను ఇప్పుడు పెద్ద జార్లో చేస్తున్నాను. అంతకు ముందు కూడా మీకు పచ్చడి చూపించాను కదా, 3 jars వస్తాయి. చక్కగా మనం ఇట్టే నలిగిపోతుందండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కూడా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే ఎక్కువ స్మెల్ రావడం కానీ, ఊరికే మనకి హీట్ ఎక్కువడం కానీ అటువంటిది చాలా బాగా అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే ఓన్లీ చాలా మందికి జొన్నలతోటే ఏదైనా రెసిపీ అనుకుంటారు చాలామంది. అంటే ఇంకా మినపప్పు అది కాకుండా, మినపప్పు కాకుండా అనుకుంటే కనుక మినపప్పు వేసుకుంటే పిల్లలకి మంచిది. అంటే వాళ్ళు ఇష్టంగా తింటారు, ఎముక బలము
కొంచెం వాళ్ళకు కూడా టేస్టీగా అనిపిస్తుంది. లేదనుకోండి దాని ప్లేస్లో జొన్నలతో పాటు అటుకులు కూడా మీరు అంటే మినపగుళ్ళు తీసేసి అటుకులు కలిపి మిక్స్ చేసుకోండి. ఇది 2 వంతులు తీసుకుంటే అదొక 2 వంతులు తీసుకోండి, సరిపోతుంది మీ టేస్ట్ తగ్గట్టుగా అన్నమాట. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా పిండి కొంచెం నేను లైట్గా మరుగుంచుకున్నాను అనమాట, అంతే. లేదంటే మీరు మెత్తగా కూడా చేసేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను కొంచెం బరబరగ్గా అంటే జొన్నలు కదా బరబరగ్గా ఆడుకున్నాను, బాగుంటుందని. చాలామంది మాకైతే ఇటు సైడ్ ఏంటంటే అండి, ఆషాఢం వచ్చిందంటే ఆషాఢం కావిళ్ళు తెగ వెళ్తూ ఉంటాయి. ఇంకా ఆషాఢం కావిళ్ళు అనేటప్పటికి మాకు కూడా పొరుగులు వస్తూ ఉంటాయి అన్నమాట, సారి పంచి పెడుతూ ఉంటారు. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అది ఉంటారు కదా, వాళ్ళకి పెళ్ళికొడుకు వాళ్ళకి పెళ్ళికూతురు వాళ్ళు ఆషాఢం సారి పంపుతారు అన్నమాట, ఇంట్లో చేసి గజ్జికాయలని గోరుమిటిలని. మీకు ఏమైనా అలాంటివి ఉంటాయా? ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇక్కడ ఈ తూర్పుగోదావరి జిల్లాలో అది కూడా బాగా ఉంటాయి, సారి అది పంచిపెట్టడం అనేది. ప్రతి చిన్నది కూడా చాలా బాగా చేసుకుంటూ ఉంటాము. అంటే చిన్న ఆషాఢం వచ్చిన శ్రావణ మాసంలో అయితే ఎలాగో కొత్త చీర ఏదైనా ఒక వస్తువు అలా పట్టుకెళ్తూ ఉంటారు కదా, శ్రావణ మాసంలోని లక్ష్మీదేవి పూజ గదిని. ఈ కొత్త సంవత్సరం దంపతులకి మంచి హడావుడిగానే ఉంటుంది, ఖర్చు కూడా గట్టిగానే ఉంటుంది. బంగారం కూడా రేటు దిగింది అంటున్నారు కదా, పర్వాలేదు. కొంతవరకు కొనుక్కునే వాళ్ళకి కొంచెం ఓరట్లో కొంచెం అంటే బాబు అని అనుకోకుండా పోనీ 3,000 కలిసి వచ్చిందిలే, 4,000 కలిసి వచ్చిందిలే అని అనుకునేలా ఉంది కదా. ఇప్పుడు బంగారం తగ్గే ఛాన్స్ ఉందంట కదా, తగ్గింది, ఛాన్స్ ఉండడం కాదు, 3,000 ఎంతో తగ్గింది అని అంటున్నారు. ఎంతమంది కొత్తగా మళ్ళీ ఈ వరలక్ష్మి పూజ గది వస్తువులు అవి చేయించుకుంటారు కాబట్టి వాళ్ళకి అది చాలా బాగుంటుంది. మాకైతే వరలక్ష్మి పూజ ఆనవే లేదు కాబట్టి మేమైతే ఏమీ చేసుకోవట్లేదు. ఇంకా అయితే ఇది కూడా సేమ్ మీకు రుబ్బేసి మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోండి పిండి అయితే రుబ్బేసి అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక 2 అవర్స్ నానితే బాగుంటుంది. మనం మీకు తెలుసు కదా ఎలాగో మనం రుబ్బుకున్నాం కాబట్టి, ఎలాగని ఏ పిండి అయినా కొంచెం పులిస్తేనే బాగుంటుంది. అదే మీరు నైట్ రుబ్బుకుంటే నైట్ ఒక 4 అవర్స్ బయట ఉండి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలు. రోజు 2 దోశలు సింపుల్గా మంచి హెల్తీగా చేసేసుకోవచ్చు. అయితే దోశలు వేసే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ఇది కొంచెం పక్కన పెట్టేద్దాం, ఒక 2 అవర్స్ అయిన తర్వాత చూపిస్తాను. అప్పుడు గిన్నెడి పిండి రుబ్బి చూపించాను కదా మీకు, చక్కగా 4 అవర్స్కి 2 అవర్స్కో అంతే, 4 అవర్స్కి. ఇది 2.5 అంతే అండి. ఇది చూసారా డబల్ అయిపోయింది, పిండి పొంగిపోతుంది అన్నమాట. అని ఇంకా తీసేసాను, పైకంటే వచ్చేసింది, మూత పైకి లేసిపోయిందని ఇంకేం చేశానంటే ఇంకా వేరే గిన్నెలో తీసాను. ఇలా పులిసిని చూసారా ఎంత బాగా అయిందో. నేను సాల్ట్ వేసేస్తున్నాను, ఇది పింక్ సాల్ట్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇందులో కూడా కొంచెం వేసేసుకొని బాగా కలిపేయాలన్నమాట. ఇదిగోండి మనకి జొన్న దోశలు చక్కగా వేసుకోవచ్చు అన్నమాట. 1కి 2 కప్పులు మినపప్పు అంటే మినపగుళ్ళు 1 కప్పు, 2 కప్పులేమో జొన్నలు. అంటే చాలామంది తోటతో చూస్తున్నారేమో, అది కొంచెం తెలియట్లేదు, అందుకని మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. నేనేమో గ్యాస్ వెలిగించేస్తున్నాను. ఇదిగోండి దోశ అయితే వేసేసుకున్నాము. అట్ల పైన బాగా కాలింది. ఐరన్ ఎప్పుడైనా బాగా కాలితేనే మనకి దోశ అయితే వస్తాయి. మా చిన్నోడు దోశలు అంటున్నారు, మా సాయిరం అదేమో చిట్టి దోశలు చిన్నప్పుడు వేసేది అనమాట వీళ్ళకి. నాకు అలవాటు, మా అమ్మ నాకు వేసేవారు చిట్టట్లు, అంటే చిన్నగా అట్లేసేవారు, అలాగే బుల్లిడ్లీ అలా పెట్టేవారు అనమాట. అది నేను చిన్నప్పుడు వీళ్ళకి అలవాటు చేశాను. అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్మాల్గా అట్లయితే వేస్తున్నాను. దోశలా కూడా వేసుకోవచ్చు, అవి కూడా వేస్తాను. ఇదిగోండి ఆనియన్స్. మాకు ఇక్కడ ఆర్కే రెస్టారెంట్లో ఇలాగే వేస్తారు, చిట్టి మినపట్లుని, ఇంకోటి ఏంటంటే పెసరట్టు కదా నాన్న. నేను టేస్ట్ చేస్తాను అప్పుడప్పుడు, ఎప్పుడైనా వెళ్తాను అనమాట నా వంట నాకు బోర్ కొట్టినప్పుడు. అంటే అత్తమాట నేనే చేసుకుని తినాలా అని. నాకు మా అమ్మ వంట అంటే చాలా ఇష్టం, అమ్మ బాగా చేస్తారు. అయితే మా ఇంట్లో అందరూ వంటలు బాగా చేస్తారు. మా ఆడపడుచు, మా మరుదులు అందరూ, మా వదిన అందరూ బాగా చేస్తారు. మా తోడుకోళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక్కొక్క రెసిపీలో ఫేమస్గా ఉంటారు వాళ్ళు కదా. ఆరిక నేనైతే అట్లేస్తున్నాను, మన వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. ఆంటీ గురించి, పెద్దమ్మ గురించి, మన హైదరాబాద్ ఆంటీ గురించి, ఇలాగా వంట చేతి రుచి. మన సుకన్య అయితే సునీత ఆంటీ, ఇలా చాలామంది ఉన్నారండి మాకు రిలేషన్ ఎక్కువ మాట. అందరూ కూడా మళ్ళీ మాది ఇలాగా ప్రతి ఒక్కళ్ళు మాట బాగుంటాయి టేస్ట్ అయితే. అంటే ఒక్కొక్క చేతి రుచి డిఫరెన్స్గా ఉంటుంది అది కదా చిన్నడా, బాగుంటాయి.
ఎంత బాగా చేసినా ఒక నీళ్ళు ఆ ప్రాంతము ఆ వాటరు తేడా వలన ఏమో తెలియదు కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కూర ఒక్కొక్క రుచిని అయితే తీసుకొస్తూ ఉంటుంది అన్నమాట. బాగుంటుంది. ఎంతమంది ఓటేస్తారు నాకు ఈ మాటకి చెప్పండి. ఇదిగోండి జొన్నట్లు ఇలా ఉంటాయన్నమాట. బెనాల్స్ వచ్చినాయి, పులిసింది, ఇంకా పులుస్తుంది కూడా ఉంచితే. ఇప్పుడైతే పులుపు రాకుండానే పెడుతున్నాను మా పిల్లలకి. అంటే పులుపు ఉన్నా పర్వాలేదు, కమ్మటి చట్నీ ఉండాలి. సిమ్లో పెట్టాను. ఈ చిట్టప్పాలనుకోండి. ఆ ప్లేట్ ఇచ్చుకున్నానా? నేను తీసుకుంటాను. మా చిన్నమ్మ ఇలా అందరూ, అందుకనే ఏమో వంటలు బాగా అలవాటైనాయి మాకు కూడా. అంటే బాగా చేయాలని చెప్పేసి. అట్టు తీసేసాను, పక్కన పెట్టేసాను. ఇప్పుడు పలుచగా అట్టేస్తున్నాను. ఇది ఎలా వస్తుందో చూద్దాం. మరి నేను జొన్న దోశలు అన్నప్పుడు మీకు జొన్న దోశలు చూపించాలి కదా. నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకుంటాను దోశల్లో. కానీ ఆయిల్ ఇష్టం లేకపోతే కనుక మనకి అట్ల పైన నాన్ స్టిక్ ఉంటుంది కాబట్టి అందులో వేసేసుకోండి, చక్కగా వచ్చేస్తుంది. ఇవ్వండి దోశ చూడండి ఎలా వేసిపోయిందో. ఖాళీ కొద్దీ అట్ల పైన మీద బెల్ల ఉంటుంది మాట. ఇంకా మనకు ఒక్క కప్పే మినపప్పు గుళ్ళు కాబట్టి 2 కప్పులు జొన్న కాబట్టి వైట్గానే ఉంటుంది దోశ. ఇలాగా మంచి సువాసన వస్తుంది కదా నాన్న. బాగుంది. హ్యాపీగా ఇవి హోటల్లో దొరకవు అసలు. నిజంగా చెప్తే ఇలాంటివి పెడితే హోటల్లో అసలు ఎంత హెల్తీ ఫుడ్ అండి. రాగి దోశలు, కొరడు దోశలు, అడ్డ కొరలని, ఇలా జొన్న దోశలని మనం కూడా వెళ్ళి హ్యాపీగా తినచ్చు అన్నమాట. ఇలాంటి ఇంట్లోనే చేసుకుంటున్నాం. ఇప్పుడు వస్తున్నాయి కానీ తక్కువ. ఇలాంటి ఐటమ్స్ చేసి పెట్టే హోటల్స్ తక్కువ. ఇక్కడ పక్కన పెడతాం. ఇవి ఉంటాయి, పల్లెటూరులో ఉంటాయేమో బాగా. పల్లెటూరులో కూడా ఈ సిరిధాన్యాలు అది తగ్గిపోయినాయి అన్నమాట. మన ఇంట్లో ఇప్పుడు మళ్ళీ అందరూ ఆరోగ్యం గురించి ఆలోచనలో పడి ఈ హెల్తీ ఫుడ్ తీసుకోవడం అంతే. సడన్గా తేడాలు వచ్చేస్తున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం. రేపొద్దున మీరేనా అంతే. ఇదిగోండి నేనైతే మీకు టేస్ట్ చేసి చెప్పాలి కాబట్టి ఎలా ఉంది ఏంటనేది. జొన్న దోశలు అయితే మెత్తగా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఇందులో ఒక ఎగ్ వేసుకుని చేసుకున్నా కూడా మీకు డైట్ కింద చాలా బాగుంటుందండి. ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్ కింద ఒక దోశ కానీ 2 దోశలు కానీ వేసుకోవచ్చు జొన్న దోశలు. నేను అనుకున్నాను జొన్నలు వేసాం కదా టేస్ట్ ఎలా ఉంటుంది అని అనుకున్నాను నేను. అంటే కమ్మగానే ఉంటుంది. ఈ దోశలు తింటుంటే మీరు ఎవరికైనా చెప్తే తెలుస్తుంది జొన్న దోశలని, లేకపోతే మామూలు దోశలు అనుకుంటారు. అంత బాగుంది పరిశ్రమ. నేను ఫస్ట్ అనుకున్నా, నేను తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ తెలుస్తుందేమో, ఎంజాయ్ చేస్తా తిందాం అనుకున్నాను కానీ నాకేం తెలియట్లేదు. బాగుంది, మెత్తగా దూదిలా వెళ్ళిపోతున్నాయి. కొలత మాట కదండి, తప్పకుండా చేసుకోండి. పిల్లలకు కూడా చాలా మంచిది. జొన్నలతో చేసి పెట్టింది మినపగుళ్ళు కాబట్టి అది కూడా మంచిదే. మినపసున్నులు అవి అంటాం కదా, ఎముక బలం అని. అలాగే మినుములు కూడా మంచిదే. బ్లాక్ అయితే ఇంకా మంచి. పిల్లలు తినలేరు అనుకునే వాళ్ళకి ఇంక ఇలా చేసి పెట్టండి, చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు, మిమ్మల్ని ఏడిపించరు. పొద్దుటే 2 రొట్లు అంటే దోశలు టిఫిన్ కింద వేసేస్తే సరిపోతుంది కదా. ఇదేంటి ఈరోజు అయితే వీడియో చాలా కరెక్ట్గా బెలా అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ చెప్తున్నానని కాదు, ట్రై చేయండి. చాలా ఈజీ. మిక్సీలోనే ఆడేసుకున్నాను కాబట్టి ఇంకా సాఫ్ట్గా వచ్చేసినాయి. ఇది ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.